నా పేరు మర్యాద వరలక్ష్మి ఈశ్వరి. నేను గత 14 సంవత్సరాలుగా బహ్రెయిన్లో అసిస్టెంట్ ప్రొఫెసర్గా జాబ్ చేస్తున్నాను. ఏ దిక్కు తోచక సమస్యల వలయంలో చిక్కుకుని ఆరోగ్యం పూర్తిగా చెడిపోయి ఎంతో బాధపడుతున్న సమయంలో డాక్టర్ రవలి ఎస్కేఎస్ సాధకురాలు నాకు ఈ ఎస్కేఎస్ మార్గాన్ని చూపించింది. వయసులో నాకంటే చాలా చిన్నదైన ఈ అమ్మాయి నాతో ఇలా అన్నది, గురువుగారిని నమ్ముకోండి ఆంటీ, మీ సమస్యలన్నీ తీరిపోతాయి. ఇట్స్ అ వన్ స్టాప్ సొల్యూషన్. అలా నాతో లెవెల్ 1, 2, 3, 4 చేయించింది. జూలై ఆగస్ట్లో హైదరాబాద్కి సెలవులకి వచ్చినప్పుడు లెవెల్ 5లో పాల్గొనే అద్భుతమైన అవకాశాన్ని ఇచ్చినందుకు గురువు గారికి చాలా చాలా థ్యాంక్స్. ఎన్నో ప్రశ్నలు అడగాలనుకున్నాను, సమస్యలకు పరిష్కారం అడగాలనుకున్నాను. కానీ నేను అడగక మునిపే అన్ని ప్రశ్నలకు సమాధానం ఇచ్చేశారు గురువుగారు. శక్తిపాతం ఇచ్చినప్పుడు గురువుగారు నాతో ఇలా అన్నట్లు నాకు అనిపించింది, నేనున్నాను, భయపడకు, బాధపడకు. అంతే, వెంటనే నాకు కన్నీళ్లు రాలిపోయి. అది సంతోషమో బాధో తెలియదు. అప్పటి నుండి ఇప్పటి వరకు ప్రతిరోజు భూతశుద్ధి, 1 గంట సేపు ధ్యానము, చక్ర మెడిటేషన్, సూర్యకండలని చేస్తున్నాను. నవరాత్రి నుండి శివరాత్రి వరకు దీక్షలో ఉండే ఈ అవకాశాన్ని నాకు గురువుగారు ప్రసాదించినందుకు జీవితాంతం రుణపడి ఉంటాను. ప్రతి సోమవారం ఉదయం నుండి సాయంత్రం వరకు ఉపవాసం ఉంటూ ఏమీ తినకుండా ఏమీ తాగకుండా 6 అవర్స్ టీచింగ్ చేసినప్పటికీ ఏ మాత్రం అలసట అనిపించడం లేదు. ఇన్ఫ్యాక్ట్ ఎనర్జీ లెవెల్స్ పెరిగినట్లు అనిపిస్తున్నాయి. సాయంత్రం గుడికి వెళ్ళి దర్శనం చేసుకున్న తర్వాతనే ఉపవాసం ముగిస్తున్నాను. ఎస్కేఎస్లో జాయిన్ అయినప్పటి నుండి, సాధన మొదలుపెట్టినప్పటి నుండి నా ఆటో ఇమ్యూన్ కండిషన్ సిమ్టమ్స్ తగ్గిపోయినాయి. ఆరోగ్యం పూర్తిగా కుదుటపడింది. ఎటువంటి స్ట్రెస్ లేదు. చాలా పీస్ఫుల్గా, సంతోషంగా ఉండగలుగుతున్నాను. నా ఈ ఆధ్యాత్మిక ప్రయాణంలో కడదాకా మార్గాన్ని దర్శించాలని గురువుగారిని కోరుకుంటున్నాను. నా ఈ అనుభవాన్ని మీ అందరితో పంచుకునే అవకాశాన్ని నాకు ప్రసాదించినందుకు పూజ్యులైన గురువుగారికి ఎంతో రుణపడి ఉంటాను. జై గురుదేవ, జై జై గురుదేవ. శివోహం, శివోహం, శివోహం.